ఇప్పటి వరకు ఈడేంది ఇంకా రియాక్ట్ అవ్వలేదు అని అనుకుంటా ఉన్నారా? రియాక్ట్ అవ్వడానికి కొంచెం టైం పట్టచ్చు, బట్ రియాక్ట్ అవుతాను. రీసెంట్గా సుష్మిత, ముస్తఫా, దీపక్ ఈ పేర్లు ఎక్కడ చూసినా కానీ మనకి వినిపిస్తూ ఉన్నాయి. సో విషయానికి వచ్చినట్లయితే సుష్మిత ముస్తఫా అనే ఒక అమ్మాయి సో కేవలం వైరల్ అవ్వడానికి చేసిన పని అంటే మార్నింగ్ బస్సులో వెళ్తూ ఉంటే 42 సంవత్సరాలు దీపక్ అనే వ్యక్తి, నేను వీడియోస్ చూశాను, కొన్ని వీడియోస్లో వాళ్ళ అబ్బాయి కూడా ఉన్నాడు అనుకుంటాను, వాళ్ళ ఫ్యామిలీ, వాళ్ళ అమ్మ నాయన, సో వైఫ్, సో వీళ్ళంతా నేను రీల్స్ చూస్తా ఉన్నప్పుడు వీడియోలు కనిపించారు. ఆ 42 సంవత్సరాలు అనే వ్యక్తి బస్సులో ట్రావెల్ చేస్తూ ఉన్నప్పుడు ఈ సుష్మిత ముస్తఫా అనే వ్యక్తి కేవలం ఫేమస్ అవ్వడం కోసం నన్ను మిస్బిహేవ్ చేశాడని చెప్పి బస్సులో ఒక వీడియోని పోస్ట్ చేసింది. ఈ పోస్ట్ చేసిన దాని తర్వాత ఈ సోషల్ మీడియాలో ఏంటంటే ఒక్కోసారి ఒక్కో సైడు ఒక దగ్గర ఉంటారు, ఇంకో సైడు ఇంకో దగ్గర ఉంటారు. ఇప్పుడు మనం పాయింట్ మాట్లాడుకున్నట్లయితే ఈ అమ్మాయి ఏదైతే మిస్బిహేవ్ చేశాడని చెప్పింది, పోస్ట్ చేసిన దాని తర్వాత కొంతమంది వండుకొని కావాలనే చేశాడని చెప్పి అతన్ని ఇంకా లోపల పుండు పొడిచినట్టు పొడిచి అతను తప్పు చేశాడా లేదా అని చెప్పి తెలియకపోయినా కానీ కొంతమంది పుండు పొడిచినట్టు పుడిచి ఆ వ్యక్తి మనస్తాపానికి గురయ్యి ఉరేసుకొని చనిపోవడం జరిగింది మరుస రోజు. దాని తర్వాత ఈ అమ్మాయికి, సుష్మిత ముస్తఫా, ఈ అమ్మాయికి వచ్చిందంటే 2 మిలియన్ వ్యూస్ వచ్చాయి. ఓకే, ఈ అమ్మాయి వైరల్ అయింది, వీడియో వైరల్ అయింది, ఫేమస్ అయింది, ఓకే. ఆ చనిపోయిన వ్యక్తి మళ్ళీ ఎవరు తీసుకొని వస్తారు? వాళ్ళ ఫ్యామిలీ లోటుని ఎవరు తీరుస్తారు? మనిషి ఎప్పుడైనా కానీ ఉన్నప్పుడు కానీ ఉండేటప్పుడు కానీ ఆ విలువ తెలియదు అంటారు, పోయినప్పుడే ఆ విలువ తెలుస్తుంది అంటారు. ఇప్పుడు అతను చనిపోయిన దాని తర్వాత వాళ్ళ ఫ్యామిలీ ఎంత సఫర్ అవుతారు, కేవలం నువ్వు చేసిన పని వల్ల. ఆ వీడియో కూడా తీసింది ఎట్లా తీసిందంటే అమ్మాయి ముందు నుంచే రికార్డ్ చేసింది. అన్యాయంగా ఒక వ్యక్తి అనేది, దీపక్ అనే వ్యక్తి చనిపోవడం జరిగింది. సో ఆయన ఎక్కడున్నా కానీ బాగుండాలని కోరుకుంటాను.